అందరికీ నమస్కారం. నా పేరు అంది నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది హాసన్ అనేటువంటి పట్టణం నుండి యశ్వంతపూర్ వచ్చేటువంటి ట్రైను. టికెట్ ఇది ఎక్స్ప్రెస్ 90 రూపాయలు, పాసింజర్ అయితే 40 రూపాయలు. ఉదయం ఈ ట్రైను హాసన్లో కరెక్ట్గా 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇది హాసన్లో నైట్ హాల్ట్ ఉంటుంది. ఈ బండి కరెక్ట్గా 1 నిమిషం అటు ఇటు లేకుండా 7 గంటలకి స్టార్ట్ అయ్యి, ఈ బండి ఉదయం కరెక్ట్గా 7 గంటలకు హాసన్లో స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్ప్రెస్ 10:30 కల్లా యశ్వంతపూర్ చేరుకుంటుంది. మనకి యశ్వంతపూర్ నుండి మచిలీపట్నం వచ్చేటువంటి ట్రైను 1:15 మధ్యాహ్నం. కరెక్ట్గా టైం సరిపోతుంది. 10:30కి హాసన్లో దిగి మనం టిఫిన్ చేసుకొని మళ్ళీ ట్రైను ఎక్కి మచిలీపట్నం రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మచిలీపట్నం నుండి యశ్వంతపూర్ వెళ్ళిన తర్వాత హాసన్ వెళ్ళడానికి దానికి కనెక్షన్ ట్రైన్ ఉంటుంది. హాసన్ వెళ్ళి రావడం చాలా సులువు. ప్రేక్షకులు గమనించండి. ఇవి చూడండి, హాసన్ నుండి వచ్చేటువంటి దారిలో అన్నీ కూడా కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు, వక్క చెట్లు, అన్ని పంటలు సమృద్ధిగా ఇక్కడ పండటం గమనార్హం. ఇదేనండి శ్రావణ బెళగొల అనేటువంటి ఊరు. ఇక్కడే బాహుబలి విగ్రహం ఉంటుంది. శ్రావణ బెళగొల, అదిగోండి మనకు ఎదురుగుండా కనపడుతున్నది శ్రావణ బెళగొల కొండ. కానీ ఆ శ్రావణ బెళగొల వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ స్టేషన్లో దిగకూడదు, బస్సులోనే వెళ్ళాలి. ఎందుచేతనంటే ఇక్కడి నుంచి ఏమాత్రం రవాణా సౌకర్యాలు ఉండవు. సుమారు 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ కొండ దగ్గరికి. సౌకర్యం అసలు ఏమాత్రం ఉండదు, నడిచి వెళ్ళాలి. అందుచేత మీరు ఎప్పుడైనా శ్రావణ బెళగొల వెళ్ళాలంటే ముందు హాసన్ చేరుకొని ఆ తరువాత అక్కడ నుండి బస్సులో వెళ్తే మనం ఆ కొండ దగ్గరికి వెళ్ళగలుగుతాం. సబ్స్క్రైబర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. చూడండి కొబ్బరి తోటలు ఎంత ఎక్కువగా ఉన్నాయో.
మన తెలుగు రాష్ట్రాల నుండి బేలూరు, హెలిబేడు, చిక్కమంగళూరు వెళ్ళడం సులువైనటువంటి మార్గం ఇదేనండి. విజయవాడ నుండి, మచిలీపట్నం నుండి యశ్వంతపూర్ కొండవీడు ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. అది విజయవాడలో క్యాచ్ చేయవచ్చు. విజయవాడ నుండి యశ్వంతపూర్ వెళ్ళడం చాలా సులువైనటువంటి మార్గం. అదిగోండి దూరంగా కనబడే ఒక్క చెట్లు. అలాగే హైదరాబాద్ నుండి కూడా యశ్వంతపూర్కి చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్ ద్వారా యశ్వంతపూర్ చేరుకొని యశ్వంతపూర్ నుండి హాసన్కి 174 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైను అందుబాటులో ఉంటుంది. యశ్వంతపూర్ నుండి హాసన్కి గంటకు 2 గంటలకు ఒకసారి ట్రైన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి హాసన్ చేరుకోవచ్చు. హాసన్ చేరుకుని హాసన్లో స్టే చేసి బేలూరు, హెలిబేడు ఇవన్నీ కూడా శ్రావణబెళగొళ చూడవచ్చు. హాసన్ నుండి బేలూరు 30 కిలోమీటర్లు, హాసన్ నుండి హెలిబేడు 27 కిలోమీటర్లు, హాసన్ నుండి శ్రావణబెళగొళ 50 కిలోమీటర్లు. ఈ 3 క్షేత్రాలు ఈ హాసన్ నుండి చూసి రావచ్చు. అలా కాకుండా మీరు చిక్కమంగళూరు వెళ్ళి చిక్కమంగళూరులో ఉన్నటువంటి అందమైన ప్రదేశాలు చూడాలంటే హాసన్ నుండి చిక్కమంగళూరు 60 కిలోమీటర్లు బస్సులో వెళ్ళవలసి ఉంటుంది. మీ సమయాన్ని బట్టి బేలూరు, హెలిబేడు, శ్రావణబెళగొళ అలాగే చిక్కమంగళూరులోని ఉన్నటువంటి అందమైన ప్రదేశాలు చూచి రావచ్చు. టైం తక్కువగా ఉన్నటువంటి వారు అదొకసారి ఇదొకసారి పెట్టుకుంటే సరిపోతుంది. బడ్జెట్ తక్కువలో వెళ్ళేటువంటి ఈ మార్గాన్ని మీకు తెలియజేస్తున్నాను. మచిలీపట్నం నుండి స్లీపర్ క్లాస్ టికెట్ 410 రూపాయలు. యశ్వంతపూర్ నుండి హాసన్కి ఎక్స్ప్రెస్ అయితే 90 రూపాయలు, ప్యాసింజర్ అయితే 40 రూపాయలు. ఈ విధంగా 500 రూపాయలకి మనం హాసన్ చేరుకోవచ్చు. ఇది బడ్జెట్ ట్రావెలర్స్కి బాగా ఉపయోగపడుతుంది, అందుకని చెప్తున్నాను. చూడండి, అందమైన దృశ్యాలు ఎన్నో బాగున్నాయి. హాసన్లో మీరు ఎక్కడ స్టే చేయాలంటే ఎన్ఆర్ సెంటర్ రైల్వే స్టేషన్ నుండి ఎన్ఆర్ సెంటర్కి 2 కిలోమీటర్లు ఉంటుంది. ముందు ఆటో కానీ సిటీ బస్సు కానీ ఎక్కి వెళ్ళొచ్చు. ఎన్ఆర్ సెంటర్కి వెళ్ళి అక్కడ కేపీ లాడ్జి అని ఉంటుంది. అది బడ్జెట్ రూమ్లు మనకు దొరుకుతాయి. సింగిల్ పర్సన్కి 400 రూపాయలు, 2 మనుషులు 3 మనుషులు అయితే 600 రూపాయలకి మనకి బడ్జెట్ రూమ్ దొరుకుతుంది. ఎన్ఆర్ సెంటర్కి వెళ్ళాలి. హాసన్లో రూములు ఎక్కడ దొరుకుతాయి అనేటువంటిది ఇంకొక వీడియోలో కూడా రూములు చూపించడం జరిగింది. వీలైతే అవి కూడా మీరు చూడండి, పూర్తి సమాచారం తెలుస్తుంది. మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది, విలువైన సమాచారం మీకు అందుతుంది. ఇంటి దగ్గరే ఉండి అన్నీ మీరు తెలుసుకొని ఒక పేపర్ మీద రాసుకొని మీరు బయలుదేరినట్లయితే వేసవి సెలవులని టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి యశ్వంతపూర్ వచ్చేసాం. ఇది చూడండి, దాదాపు ఒక 90-95
స్టైర్స్ ఉన్నటువంటి బిల్డింగు స్టేషన్ నుంచి బాగా కనబడుతుంది. చూడండి, యశ్వంతపూర్ మనం చేరుకున్నాము. యశ్వంతపూర్ నుండి మనం మచిలీపట్నం ట్రైన్ ఎక్కి మచిలీపట్నం వెళ్ళిపోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి. విలువైన సమాచారం వారికి కూడా మీరు అందించినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.